విద్యార్థులారా, మనము గురుదక్షిణ అనే పాఠ్యభాగాన్ని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇంతవరకు విజయ కావ్యంలోని ప్రథమాశ్వాసం నుంచి తీసుకున్నటువంటి గురుదక్షిణ అనే పాఠ్యభాగాన్ని చెప్పుకుంటున్నాం. గురువు గారైనటువంటి ద్రోణాచార్యునికంతా కూడా భక్తితో కురు పాండవులంతా కూడా సేవ చేస్తుండగా అప్పుడు గురుదక్షిణగా అర్జునుడు ఇచ్చినటువంటి గురు కథను వినమంటూ ప్రారంభమవుతుంది పాఠ్యాంశము. ద్రుపదుడు అనే రాజుకు ద్రోణాచార్యుడు శత్రువు కావడం వల్ల ఆ ద్రోణాచార్యుడు తన శిష్యులతో గురుదక్షిణ స్వీకరించేటువంటి మిషతో తన శిష్యులైనటువంటి కౌరవ పాండవులందరినీ కూడా చూచి నేర్పుగా వారిని అడుగుతాడు. మీరు వెంటనే నాకు గొప్ప దక్షిణగా ఒక గురుదక్షిణ ఇవ్వాలి అంటాడు. మరి ఆ గురుదక్షిణకు నేను గొప్ప వస్తువులనేమీ కోరను, కాకపోతే మిమ్మల్ని పరీక్షించడానికి అటువంటి దక్షిణ తీసుకొని నేను వదిలివేశాను అని చెప్పానంటాడు. అని చెప్పి గురుదక్షిణ కోరినటువంటి గురువైనటువంటి ద్రోణాచార్యునికి ఆ రాజకళావతి రాజపుత్రుడు ఇలా అన్నారు, అయ్యా మీకు ఏం కావాలి? ఓ ద్రోణాచార్య, మీకు ఏం కావాలి? గురుదక్షిణగా పెద్ద పట్టణములు కావాలనా? తగిన నివాస భవనాలు కావాలా? రత్నఖచిత బంగారంతో పుంకాలుగా చేపట్టినటువంటి రాజగోపురాలు కావాలా? మాకు చెప్పండి అంటారు. అప్పుడు అది కాకుండా మీకు ఇంకా ఏం కావాలి? శ్రేష్టమైన పలహారాలు కావాలా? అగ్రహారాలు కావాలా? మణిహారాలు కావాలా? మీకు ఏం కావాలో చెప్పండి అని అడుగుతారు. ఆ మాట విన్నటువంటి ఆ ద్రుపదుడిని అంటే ఆ మాట విన్నటువంటి ద్రోణాచార్యుడు అంటే ఎప్పుడైతే పాండవులంతా కౌరవులంతా కలిసి ద్రోణాచార్యుడిని మీకు గురుదక్షిణగా ఏం కావాలని చెప్పని కోరినప్పుడు ఆ మాట విన్నటువంటి ద్రోణాచార్యుడు ఆ ద్రుపదుడిని దురాత్ముడైనటువంటి ఆ ద్రుపదుడిని పట్టి తీసుకురండి, వాడు ఒకప్పుడు నన్ను నిందించాడు, వాడిని మంత్రించడమే నా పని, అదే నా గురుదక్షిణ అని చెప్పని, అదే నాకు 10,000 అని చెప్పని చెప్తాడు. పూర్వము మీ దగ్గర రాకున్నప్పుడు నేను మొహమాటంతో అతన్ని వేడుకోవడానికి వెళ్ళినప్పుడు అతడు నా ఎదుటనే నన్ను నిందావాక్యాలు మాట్లాడుతూ గర్వముతో కళ్ళు కనిపించక నన్ను ద్వారం దాకా వెళ్ళగొట్టించాడు. నాకు అప్పటి నుంచి విచారంగా ఉంది, కాబట్టి ఆ విచారంతో నా శరీరం అంతా కూడా ఎంతగానో కృషించిపోయింది, కాబట్టి నా విచారాన్ని పోగొట్టే మార్గాన్ని ఇవ్వండి అంటాడు. ఇంకా చెప్తున్నాడు ఏంటంటే, ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరూ కూడా చదివితి మొక్క చోట శర శాస్త్ర పరంపరలు ఆగమంబులును. చదివితి మొక్క చోట శర శాస్త్ర పరంపరలు ఆగమంబులును
మొదలితిమి ఒక రూపముగా మేల్కొని రాత్రి పవళ్ళు కళ్ళకు రాత్రి పవళ్ళు ఒకళ్ళకొకళ్ళము అదర్రక యుంటిమి ఆహితమున్ ఆత్మదలంచకపోయే దుర్మదాభ్యుదయము కలుగువానికి హితోచిత మార్గము కలగబోవునే. చెప్తున్నాడు ఇంకా ద్రోణాచార్యుడు ద్రుపదుని గురించి చెప్తున్నాడు. కౌరవ పాండవులు చదివితిమి ఒక చోట శర శాస్త్ర పరంపరలు ఆగమంబులును మొదలితిమి ఒక రూపముగా మేల్కొని రాత్రింపవళ్ళు ఒకళ్ళొకళ్ళు అదరక యుంటిమి అహితమున్ అదరక ఉంటిమి అహితమున్ ఆత్మదలంచకపోయే దుర్మద అభ్యుదయము కలుగువానికి హితోచిత మార్గములు కలగబోవునే. చెప్తున్నారు ద్రోణాచార్యుడు చెప్తున్నాడు ఇక చదివితిమి ఒక చోట ఆ యొక్క ద్రుపదుడు నేను కలిసి ఒక చోటనే చదివితిమి ఒక చోటనే చదువుకున్నాము అంటే మా యొక్క గురువు దగ్గర ఒకటే గురువు దగ్గర చదువుకున్నాము. ఎవరు ఆ గురువు గారు అంటే అగ్నివేశుడు అనే గురువు గారి దగ్గర అనేటువంటి గురువు గారి దగ్గర వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. శర శాస్త్ర పరంపరలు శరము అంటే బాణం అంటే విలువిద్యలు యొక్క శాస్త్రముల యొక్క సమూహం అంతా కూడా ఆగమాలను అంటే వేదాలను చదివితిమి చదువుకున్నాం. ఇంకా మెదలితిమి సంచరించాము. ఎలా సంచరించాము? ఒకే రూపముగా ఇద్దరము కలిసి ఒకే రూపంగా ఉంటామంటే ఇద్దరు కలిసి ఒకేలా ప్రవర్తిస్తుండడం, చట్టపట్టాలు వేసుకుని తిరగడం, మేల్కొని ఇద్దరు కలిసి మేల్కొని ఇట్లా రాత్రింపవళ్ళు రాత్రులు కూడా పగళ్ళు కూడా రాత్రి వేళల్లో పగటి వేళల్లో కూడా ఎలా ఉన్నామయ్యా మేము ఒకళ్ళొకళ్ళు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండకుండా రాత్రి వేళల్లో కానీ పగటి వేళల్లో కానీ ఒకరిని విడిచిపెట్టకుండా ఒకరికొకరం అంతా కలిసి అదరకుండా చలించకుండా ఉన్నాం. ఎలా ఉన్నాం? అదరకుండా భయపడకుండా మేలుకొని మేము రాత్రి కానీ పగలు కానీ ఒకటే కలిసి ఉన్నాం. ఆహితమున్ ఆ యొక్క మేలును అలా మేము కలిసి ఉన్నటువంటి ఆ యొక్క మేలును ఆనాటి జ్ఞాపకాలను ఆనాటి లాభాన్ని ఆత్మలో తన మనస్సులో తలంచకపోయే తలుసుకోకుండా పోయాడు, ఆలోచించలేదు. ఇట్లా దుర్మద ప్లస్ అభ్యుదయము కలిగేటువంటి వాడికి దుర్మద అంటే ఇక్కడ చెడు నడకతో పొగురుతో ఉన్నటువంటి వాడికి హితోచిత మార్గము హితముతో కూడినటువంటి మార్గం మేలైనటువంటి మార్గము కలగపోవునే. కలుగుతుందా? కలగదు కదా. కలుగుతుందా? కలగదు అంటూ చెప్తున్నాడు. ఏమంటుందంటే మేమిద్దరం కలిసి కూడా మేము
ఇద్దరము కలిసి ఒకటే చోట మా గురువు అనేటువంటి అగ్నివేశం దగ్గర ధనుర్వేద శాస్త్రములు వేదాలు చదువుకున్నాం. ఇక మేమంతా ఇద్దరం కలిసి ఒకే రూపంగా కలిసి సంచరించాం. ఎలా అంటే రాత్రింపవళ్ళు కూడా ఒకరి కోసం ఒకరు మేలుకొని ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉంటూ మేము కలిసే ఉన్నాం. కాబట్టి అటువంటి మేలును అతను తన మనసులో తలుచుకోలేదు. ఇక దుర్మార్గం, ఇక దుర్మదము అంటే చెడు అనేటువంటిది తన మనసులో పుట్టినటువంటి వాడికి, అటువంటి వాడికి హితము కానీ తగిన మార్గం కానీ ఉండదు. హితోచిత మార్గము, హితానికి సంబంధించినటువంటి ఉచితమైనటువంటి మార్గము కలగదు అని ద్రుపదుని యొక్క నడవడికను ద్రోణుడు చెప్తున్నాడు. కావున వానికింతగు ప్రాయశ్చిత్తంబు గావించినం గాని నాడెందంబు కావున వానికింతగు ప్రాయశ్చిత్తంబు గావించినం గాని నాడెందంబు ఆనందంబు నొందదనిన చతురంగంబులు కట్టాయితంబు గావించుకొని మునుముందుగా కౌరవులు చని అతి రథుడగు ద్రుపదుని మార్కొని యుద్ధంబున పరాభూతులై వచ్చి అంతటా భీమార్జునులు భీమ ప్రాభవంబు అవహిల్ల జని తత్సైన్యంబును హల్ల కల్లోలంబునరించి కొదమ సింగంబు మదపుటేనంబును పొడవు చందంబున పార్తుండు ద్రుపదుని విరథుని చేసి పాశంబులను బంధించి ద్రోణుని పదంబులం పడనేసిన ఆ గురుండు పాంచాలుని పరిహాసించుచు తలనెత్తింట చేత పుణుకుచు అతనికి ఇట్లనియే. ఇక ద్రోణాచార్యుడు చెప్పగానే, ద్రుపదుని యొక్క స్థితిని చెప్పగానే, ద్రుపదుడు నన్ను ఈ విధంగా చేశాడు, నన్ను ఇలా అవమానించాడు అని చెప్పగానే ఇక వెంటనే అని చెప్తూ కావున కాబట్టి వానికింతగు ప్రాయశ్చిత్తంబు గావించిన గాని, కాబట్టి అలాంటి ద్రుపదునికి తగిన ప్రాయశ్చిత్తము భావించిన గాని నా డెందంబు ఆనందంబు నొందాలి, నా యొక్క మనస్సులో ఆనందం అనేటువంటిది జరగదు అని చెప్పగానే వెంటనే చతురంగం అంటే చతురంగ బలాలు. చతురంగ బలాలు అంటే ఏంటివి? రథ, గజ, తురగ, పద. ఇవి 4 బలాలు. చతురంగ బలాలు అంటే రథ సైన్యము, గజ సైన్యము, తురగము అంటే గుర్రములతో కూడిన సైన్యము, మిగిలినటువంటి పదాతులు అంటే నడుస్తూ ఉండేటువంటి సైన్యం. చేతిలో బాణాలు, డాలు బాణం పట్టుకుని, కత్తి బాణం డాలు పట్టుకుని, కత్తి డాలు లేకపోతే బాణము డాలు, అంటే బాణం అంటే పొడవుగా ఉండేటువంటి బల్లాలు అవి కానీ ఇలా పట్టుకొని చేసేటువంటి సైన్యము పదాది సైన్యము అంటారు. పదాది సైన్యంలో అందరూ ఉంటారు. అంటే కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు, ఇక విల్లంబులు వేసేవాళ్ళు మామూలుగా, అంటే విల్లంబులు అంటే చూస్తున్నట్టయితే మనకు రథాలపై ఉండేవాళ్ళు విల్లంబులు వేసేవాళ్ళు, ఇక కత్తితో గదలతో యుద్ధం చేసేవాళ్ళు, తర్వాత మనం చెప్తాం కదా బల్లాలు, పొడవాటి బల్లాలు తీసుకొని యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా పదార్థ సైన్యంలో ఉంటారు. ఇలా చతురంగ బలాలన్నీ కూడా తీసుకొని అని ఏం చేసుకున్నాడు? చతురంగ బలాలన్నీ కూడా కట్టాయితంబు కావించుకొని, కట్టాయితంబు అంటే యుద్ధానికి సిద్ధంగా చేసుకొని ముందుగా కౌరవులు చనిది, కౌరవులు పోయారు. అప్పుడు ఆ ద్రుపదుడు ఎలాంటి వాడయ్యంటే అతిరథుడు, అత్యంత అంటే ద్రుపదుడు ఎలాంటి వాడంటే ద్రోణాచార్యుడితో సమానమైన వాడు కదా, ఇద్దరు కూడా ఒకే గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నారు కదా. కాబట్టి ద్రోణాచార్యుడు ఎంత శక్తివంతుడో ద్రుపదుడు కూడా అంత శక్తివంతుడు.
కాబట్టి అలాంటి అతిరథుడు, అతిరథుని పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కొంతమంది అతిరథుడు అంటే వాళ్ళు అతిరథ మహారథ అనేటువంటి బిరుదులు ఉన్నాయి కొంతమందికి. ఆ అతిరథుడు అయినటువంటి అంటే ఎక్కువ రథాలతో సైన్యాన్ని సమకూర్చుకుంటూ అందరినీ ఒకేసారినంతా కూడా వారితో యుద్ధం చేసేటువంటి వాడు అతిరథుడు. ఒకేసారి అందరినీ ఎదుర్కొనేటువంటి వాడు అతిరథుడు అంట. అలాంటి అతిరథుడైనటువంటి ఆ ద్రుపదుని మార్కొని ఎదురెళ్ళి యుద్ధంబున ఆ యుద్ధం లోపల పరాభూతులై వచ్చారు. ఆ యుద్ధంలో పరాభూతులై పరాజయాన్ని పొంది వచ్చారు. అంతటా అప్పుడు భీముడు అర్జునులు ఇద్దరు కలిసి భీమ ప్రాభవం భయంకరమైనటువంటి ప్రాభవంతో ఏమంటామంటే మనకు భయంకరమైన ప్రాభవంతో అంటే చక్కటి ఒక రకమైనటువంటి ఉత్తేజంతో ఉత్సాహంతో ఆవహిల్లన్ చని అంటే వెళ్ళి అంటే ఆ ఒక భయం కలిగేటటువంటి ఆ యొక్క భయం కలిగే విధంగా వెళ్ళి సైన్యంబును ఆ ద్రుపదుని యొక్క సైన్యాన్ని అల్లకల్లోలం పునరించి ద్రుపదుని యొక్క సైన్యం అంతా కూడా అల్లకల్లోలం చేసి ఎట్లా కొదమసింగంబు మదబటేనుగును పొడవు కొదమసింహము భయంకరమైన మదించినటువంటి పెద్ద ఏనుగును ఏ విధంగా దాన్ని చంపేస్తుందో, సింహము చిన్నదే, ఏనుగు చాలా పెద్దది భయంకరమైనటువంటి, అలాంటి భయంకరమైనటువంటి మదపుటేనుగును ఏ విధంగా పొడవు చందంబున అంటే పైకి ఎత్తినట్టుగా కొదమసింహము అంటే యుక్త వయసులో ఉన్నటువంటి సింహం, దానికి ఎంత ఉంటుందంటే అంత కసి ఉంటుంది అనమాట, అంత భయంకరంగా తన యొక్క చెప్పని ఉంటుంది. కాబట్టి అలాంటి కొదమసింహము మదపుటేనుగును బాగా మదించినటువంటి ఏనుగును పొడవు చందమున పొడుస్తున్నటువంటి విధంగా, లేకపోతే దాన్ని ఎత్తిపడేసినటువంటి విధంగా, అంటే సింహం పోయి ఆ పెద్ద ఏనుగును ఎత్తిపడేది, కాకపోతే దాని యొక్క ఆయువు పట్టినటువంటి మదపుడు యొక్క పొడిచే విధంగా దాని కుంభం పైన కొట్టేస్తుంది. ఆ విధంగా పార్థుడు విజయుడు అర్జునుడు ద్రుపదుని ద్రుపద మహారాజుని వీరథుని చేసి అతని యొక్క రథాన్ని విరథము అంటే రథము లేకుండా చేయడం, రథాన్ని కూల్చేయడం, ద్రుపదుని యొక్క రథాన్ని కూల్చేసి తర్వాత పాశంబులను బంధించి పాశము చేత తాడితో కట్టేసి తీసుకుని వచ్చి ద్రోణుని పదంబులను పడేసిన ద్రోణి యొక్క పాదాల దగ్గర పడవేయగా అప్పుడు ఆ గురువు ఎవరు ఇక్కడ? ద్రోణాచార్యుడు పాంచాల మహారాజుని అయినటువంటి ద్రుపదుని పరిహాసం చేస్తూ తలనెత్తింట ద్రుపదుని తలపై ఎత్తింట చేత గుండుకుచు మెల్లిగా చేతితో కొద్దిగా కొట్టుకుంటూ అతనికి ఇట్లనే ఆ ద్రుపదునితో విధంగా అంటున్నాడు ద్రోణాచార్యుడు. ఏమంటున్నాడయ్యా? వీరేనా పాంచాల మహారాజుల వారు ధనమధాంధులు మిత్రుల్ చేరిన మన్నించని అవిచారు జీవోత్సవంబు సరి గనిపించెన్. ఎగతాళిగా అంటున్నాడు ద్రోణాచార్యుల వారు. వీరేనా పాంచాల మహారాజుల వారు. అయ్యో ఎవరయ్యా వీరెవరయ్యా? వీరు పాంచాల మహారాజులేనా? వీరు ఇంతకు పాంచాల మహారాజులేనా? ధనమధాంధులు
ధనము చేత మదించినటువంటి వారు, ధనగర్వంతో ఉన్నటువంటి వారు, మిత్రులు చేరిన మిత్రులు ఆశ్రయించడానికి వస్తే మన్నించని, ఆదరించని అవిచారులు, మంచి చెడ్డలు, అవిచారము అంటే మంచి చెడ్డలన్నీ కూడా ఆలోచించని అవివేకులు. జీవోత్సవం అంటే ఇక్కడ జీవము ఉంటూ జీవము లేని వారిలా, అంటే జీవోత్సవము అంటే శవంతో సమానంగా. జీవోత్సవం బుసరి కనిపించన్, జీవోత్సవంలా అంటే జీవోత్సవంతో సమానంగా కనిపిస్తున్నారు. అప్పుడు గురువు ద్రోణాచార్యుడు ద్రుపదుల వారిని చూసి ఇలా అంటున్నాడు, అయ్యో ఎవరు వీళ్ళు? ధనమదంతో గుడ్డివారు, స్నేహితులు ఆశ్రయించినా కూడా ఆదరించని అవివేకులు, పాంచాల దేశాధిపతి అయినటువంటి ఆ ద్రుపద మహారాజులు వీరేనా? అయ్యో వీరు జీవోత్సవంతో సమానంగా కనిపిస్తున్నారే అని ఎగతాళిగా ద్రోణాచార్యుల వారు ద్రుపద మహారాజును ఎగతాళి చేస్తున్నారు. అలా ఎగతాళి చేస్తూ ఇంకా ఇలా అంటున్నారు, ఏమంటున్నారు? ఇకనైనా నన్ను గుర్తుపట్టిరో, ఇకనైనా నన్ను గుర్తుపట్టిరోకో, లేనే లేదు నా బాల్యమిత్రుండు ఈతండు, మదీయ పుత్రకు మనస్తాపంబు భోజేయ పాలకు, యాచించితే కన్నుగానక దురాలాపంబులన్ పల్కే, సేవకుని పిలిచియు గెంటి చేసెనను గర్వస్ఫూర్తి సంపూర్తిగాన్. అయ్యో ఇంతకు వీరు ద్రుపద మహారాజేనా, జీవోత్సవంలా కనిపిస్తున్నారే అని ఎగతాళిగా అంటూ ద్రుపదునితో ద్రోణాచార్య వారు ఎగతాళిగా అంటూ, ఇకనైనా నన్ను గుర్తుపట్టి రోపో, లేనే లేదో, ఇంకనైనా నన్ను గుర్తుపట్టారో లేదో, నా బాల్యమిత్రుండు ఈతండు, వీరు నా బాల్యమిత్రుడు, ఈ ద్రుపదుడు నా యొక్క బాల్యమిత్రుడు, వారు నన్ను గుర్తుపట్టారో లేదు కానీ నేను వీరిని గుర్తుపట్టాను, వీరు నా బాల్యమిత్రుడు. మదీయ పుత్రకు, మదీయ నా యొక్క పుత్రకు నా కుమారునికి, మనస్తాపంబున్ మనసులోని బాధను, నా పిల్లవాని యొక్క మనసులోని బాధను పోచేయన్ పోగొట్టడానికి, పాలకు యాచించితే పాల కోసము, నా కుమారునికి పాలు కావాలి, వాడి యొక్క మనసులో బాధ ఉంది, వాడికి ఆకలి వేస్తుంది, నాతో ఏమీ లేవు కానీ పాలు కావాలంటున్నాడు కాబట్టి వాడికి పాల కోసము నేను పాల కోసం యాచించితే, పాల కోసం యాచించాను. వీరి కన్నుగానక కళ్ళు కనిపించక ధన గర్వంతో, ధన మదంతో కళ్ళు కనిపించక, దురాలాపంబులన్ పలికే చెడు మాటలతో పలికెన్ మాట్లాడాడు, చెడు మాటలను మాట్లాడాడు. అంతేకాకుండా ఏం చేశాడు? సేవకుణ్ణి పిలిచి తన నౌకర్ను పిలిచి గెంటి చేసే నన్ను గర్వస్ఫూర్తి సంపూర్తిగా, గర్వంతో కూడుకున్నటువంటి అతిశయంతో, ఉన్నటువంటి వాడు కావడం చేత
కళ్ళు కనపడకుండా గర్వస్ఫూర్తిన్ గర్వాతిశయమంతా కూడా సంపూర్తిగా నిండునట్లుగా నన్ను నన్ను గెంటి చేసెను, గెంటించాడు, నన్ను గెంటి వేశాడు. అయితే గర్వం చేత నన్ను గెంటించేశాడు అని ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టారా లేదా? వీరు నన్ను గుర్తుపట్టారో లేదో, ఇతడు నా బాల్యమిత్రుడు అని నేను తలుచుకొని నా పిల్లవాడి మనసులో ఉన్నటువంటి బాధను పోగొట్టడం కోసం పాల కోసం వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాను. అప్పుడు వీరు కళ్ళు కనపడకుండా చెడు మాటలు మాట్లాడి, అంతేకాకుండా తన నౌకరు చేత, తన యొక్క నౌకరు చేత, తన దగ్గర పనిచేసేవాడి చేత నన్ను ఇంటి బయటికి, గర్వము చేత ఇంటి బయటికి నన్ను గెంటింపజేశాడు. గర్వంతో నన్ను ఇంటి నుంచి బయటికి తన నౌకరు చేత నన్ను బయటికి గెంటింపజేశాడు. మరి ఎంత అహంకారం పొగురుంది వీరికి. నేనేమో వీరిని నా యొక్క బాల్యమిత్రుడిగా తరించి, ఇద్దరము చిన్నప్పుడు ఒకే గురువు గారి దగ్గర కలిసి చదువుకున్నాము, ఒక శరీరంలో ఒకరి శరీరంగా ఉన్నటువంటి వాళ్ళము, ఆప్తమిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళము. మరి కాబట్టి నాకు తప్పనిసరి పరిస్థితుల్లో అతని దగ్గరికి వెళ్ళి వేడుకుంటే అతను నా యొక్క మాటలను మన్నింపక గర్వము చేత, ధన గర్వము చేత నన్ను కన్నుగా అనకుండా తిట్టి సేవకుని చేత నన్ను బయటికి గెంటింపజేశాడు అని చెప్తూ సరే ఇక్కడికి ఆపేద్దాం.